హాయ్ ఫ్రెండ్స్. సో మనం జాబ్ చేసుకుంటూ ఫైనాన్షియల్గా వెల్త్ క్రియేట్ చేసుకోవాలి. వెల్త్ క్రియేట్ చేసుకోవద్దు ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్లో మనం జాబ్ చేసేటప్పుడు చాలామందికి మన వాళ్ళైనా హెల్ప్ చేస్తాం. హెల్ప్ చేయడం వల్ల మనకు చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. ఆ ప్రాబ్లమ్స్ ఎవరు పట్టించుకోరు. సో మనం ఏంటంటే ఫస్ట్ మనం ఏమనుకుంటామంటే మన మైండ్ సెట్ ఎలా ఉంటుంది, సంపాదిస్తాం మనకేంది అని అనుకుంటాం. కానీ అది రాంగ్. అది ఫస్ట్ ఫైనాన్షియల్ మెయిన్ ఇంపార్టెంట్. ఫైనాన్షియల్ ప్లానింగ్ చేస్తేనే మెయిన్ ఇంపార్టెంట్. చూడండి, ఒక ఇల్లు కట్టేటప్పుడు 4 పిల్లర్స్, ఆ పిల్లర్స్ అయితే బలంగా వేస్తారు. పిల్లర్స్ బలంగా వేయడం అంటే పిల్లర్స్ వేయడానికి చాలా టైం పడుతుంది. పిల్లర్స్ వేసినాక బిల్డింగ్ అనేది చాలా ఈజీగా వేస్తుంది. అట్లనే మన సేవింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. సేవింగ్ చేస్తే ఆ తర్వాత నీకు ఆ సేవింగ్ చేసిన అమౌంట్ ఆటోమేటిక్ గ్రో అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం సేవింగ్ చేయకుండా డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టి మనం ఏంటంటే టైం వేస్ట్ చేస్తాం. 2 ఇయర్స్ కానీ 3 ఇయర్స్ కానీ 4 ఇయర్స్ కానీ 5 అసలు 10-15 ఇయర్స్ వెళ్ళిపోతుంది. నువ్వు లాస్ట్ 10 ఏళ్ళకి చూసుకుంటే అరే అప్పుడు సంపాదిస్తే బాగుండు అనుకుంటావు. అరే ఇప్పుడు సంపాదిస్తే బాగుండు అట్లా అనుకోవద్దు ఇప్పుడు. సో డే 1 నువ్వు సంపాదించు, స్టార్ట్ చేయి. ఫైనాన్షియల్గా వెల్త్ క్రియేట్ చేసుకో. మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఫైనాన్షియల్గా వెల్త్ క్రియేట్ చేసుకోవాలి. మన హెల్త్ ఈజ్ వెల్త్ అని అంటారు. సో ఫైనాన్షియల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. సో ఇలాంటి వెల్త్ ఎవరు క్రియేట్ చేసుకోరు. ఎందుకంటే చాలామంది ఇవాళ కాబట్టి రేపు సంపాదిస్తాం అనుకుంటాం. కానీ మన ముందు మనకన్నా చిన్నోళ్ళు సంపాదిస్తానంటారు. తర్వాత మనం వాళ్ళ చూసి మనం నేర్చుకోవాలనుకుంటాం. సో మెయిన్ ఇంపార్టెంట్ ఫైనాన్షియల్గా వెల్త్ ఉండాలి. మనీ సేవ్ చేయాలి. మనీ సేవ్ చేస్తేనే మన లైఫ్ని హ్యాపీయెస్ట్గా బతకగలుగుతాం. మనం ఎలా అంటే అలా చేయగలుగుతాం.